హలో అండి అందరికీ. వీడు ఎవరో మీకు కనిపిస్తున్నారా? కనిపిస్తే హాయ్ అని చెప్పండి. అండ్ ఈరోజు మా లంచ్‌లోకి సొరకాయ అంటారు కదా! ఆనపకాయ పచ్చడి. మేము ఆనపకాయ అంటాము. మీ ఏరియాలో దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి. ఇది ఓన్‌గా పండించిందండి. సో, ఏమి కెమికల్స్ లేదు, పెస్టిసైడ్స్ లేదు. ఇది స్టేషన్‌లో పండించి తీసుకొచ్చారు. సో, పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. కొంతమంది ప్లాంట్స్‌ని చాలా ఇష్టంగా పెంచుకుంటారు. చిన్న ప్లేస్ ఉన్నా సరే చాలా ఎక్కువ గార్డెన్ లాగే పెంచుకుంటారు. నేను కొత్తిమీర, పుదీనా ట్రై చేశాను. కానీ వర్కౌట్ అవ్వలేదు. మీరెవరైనా అలా ట్రై చేశారా? నేను చాలా వరకు యూట్యూబ్‌లో చూసి ప్లాంట్స్ పెట్టాను గానీ నాట్ వర్కింగ్ అనమాట. అవేం వర్క్ అవ్వలేదు. అండ్ నేనెప్పుడూ రైస్ కుక్ చేసినా సరే ముందు 1 ఆర్ 2 అవర్స్ నానపెట్టిన తర్వాత కుక్ చేయాలంటండి. ఇది మా అత్తయ్య గారు చెప్పారు. అలా చేయడం వల్ల ఏంటి అంటే గ్యాస్ ట్రబుల్స్, గ్యాస్ పట్టేయడం అటువంటిదేమి ఉండదంట. ఓన్లీ రైస్ అనే కాదు, పప్పు ధాన్యాలు గానీ, రైస్ గానీ ఎప్పుడైనా సరే 1 ఆర్ 2 అవర్స్ సోక్ చేసిన తర్వాతనే కుక్ చేసుకోవాలంట. సో, నేను ఫాలో అవుతున్నాను. ఈ చిన్న టిప్ మీకు కూడా వర్క్ అవుతుందని చెప్పేసి చెప్పాను. ఇప్పటి నుంచి మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ ఫైనల్‌గా పచ్చడి చాలా బావుంది.